కాకినాడ జిల్లా ఏలేరు జలాశయం నుంచి పెద్ద ఎత్తున నీరు దిగువకు విడుదల చేశారు. పెద్దాపురం నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, కూటమి నాయకులు పరిశీలించారు. ముంపు ప్రాంతాల అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే చినరాజప్ప భరోసా కల్పించారు. అనేక సమస్యలతో ఇవాళ ఏటుగట్లు కొట్టుకుపోవడం కానీ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఏటుగట్టును కాపాడటానికి రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అలాగే ప్రభుత్వం రెండు కలిపి ఇవాళ ఆఫ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఇటు మరలవు కానీ కాండ్రగూడ కానీ అక్కడ కూడా గడ్డిపడి ఇవాళ గ్రామాలు కూడా మునిగిపోయిన పడుతున్నాయి. కనవ మండలంలో గ్రామాలన్నీ కూడా చేయలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినాయి. ఈ నీరు బయటకు వచ్చిన తర్వాత ఈ నెంబర్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద మరి రాష్ట్రంలో కానీ అలాగే మా జిల్లాలో కానీ పెద్ద నష్టం మరి తుఫాను వలన ఈ వర్షాల వలన నష్టం జరిగింది. నేను ఆదుకోవడానికి నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే పంచాయతీలు బాగా దెబ్బతిన్నాయో పంచాయతీలు కూడా లక్ష ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే చాలా పంచాయతీలు మళ్ళీ దెబ్బతిన్నాయి. ప్రభుత్వ పరంగా అందరికీ సాయం చేయటం, అలాగే ప్రభుత్వ పరంగా ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళందరినీ కూడా సహకారం చేయటం, అలాగే రైతాంగాన్ని సహకారం చేయటం, అలాగే ఏటుగట్లు బలం చేయటం, అలాగే కాండ్రకోటలో ఇక్కడ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది, మొన్న ఎప్పుడు కొట్టుకుపోయింది, ఇప్పుడు మళ్ళీ కొట్టుకుపోయింది. దాన్ని కూడా మరి ప్రపోజల్ కూడా తయారు చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది.